అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాం. కథ పేరు ప్రేమించాను నిన్నే. రాసింది డాక్టర్ పీకే జయలక్ష్మి. ఏమో సాధనా, నీ పేరెంట్స్ పల్లెటూరి నేపథ్యం. వాళ్లవైపు నుండి కూడా ఆలోచించు ఒకసారి. నీ పెళ్లి గురించి ఎన్నో కలలు కంటున్న వాళ్ళని దుఃఖపెట్టి ఏం బావుకుంటావ్? ఇంకో పక్క అతనికి జాబేదు. నీ హోదాకు సరిపడా ఆఫీసర్ ఉద్యోగం వస్తుందన్న నమ్మకం నీకుందా? కొత్తల్లో అన్నీ బాగానే ఉంటాయి. ఒక్కసారి ఊహించుకో, ఆర్థికంగా నీమీద ఆధారపడుతూ కొన్నాళ్లకి మేల్ ఈగోతో నిన్ను టెన్షన్స్కి గురిచేయవచ్చు. లేదా నీకే అతనంటే చులకన భావం ఏర్పడవచ్చు. కీడెంచి మేలెంచాలి. ఎంత పాశ్చాత్య సంస్కృతి ప్రకోపించినా మనం మన మూలాల్ని విస్మరించకూడదు. అక్కడ ఏ కట్టుబాట్లు, కులాల కార్చిచ్చులూ లేవు. అయినా 4 రోజుల్లోనే పెళ్ళిళ్ళు పెటాకులవుతున్నాయి. కాని ఎక్కడో తప్ప మన అరేంజ్డ్ మ్యారేజెస్ ఎప్పటికీ విజయవంతమే. నిన్ను నిరుత్సాహపరుస్తున్నానని అనుకోకు. నువ్వు బాగా చదువుకున్నావు, మంచి జాబ్లో ఉన్నావు. కొన్నాళ్ళు వెయిట్ చెయ్యి. ఈలోగా శ్యామ్కి మంచి ఉద్యోగం రావచ్చు. ఒకసారి వాళ్ళింటికి కూడా వెళ్ళు. అందర్నీ పరిచయం చేసుకో. అతన్ని మీ ఇంటికి తీసుకువెళ్ళు. ఈగో సమస్య లేకుండా సహనంతో కుటుంబంలో ఇమడగలరా లేదా అన్నది ముందు గమనించుకోవాలి. తర్వాత పెద్దవాళ్ళని కన్విన్స్ చేయడం గురించి ఆలోచించవచ్చు. అన్నిటికంటే ముందు మీది తొందరపాటు నిర్ణయం కాదని ప్రూవ్ చేసుకోండి. తన ప్రేమ వ్యవహారాన్ని స్నేహితురాల్లాంటి పిన్నికి కాస్త సంకోచంగా చెప్పినా పెద్ద మనసుతో ఎంతో విశ్లేషణాత్మకంగా, అనునయంగా ఆమె వివరించిన తీరికి ముగ్ధురాలవుతూ, చాలా థాంక్స్ పిన్నీ, ఓపిగ్గా, వివరంగా చెప్పినందుకు. ఇంత లోతుగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. మీరు చెప్పినవన్నీ యథార్థాలు. నేను మరో కోణంలోంచి ఆలోచించడానికే కాకుండా నాలాంటి మరెందరికో మార్గదర్శకాలు మీ మాటలు. నేను శామ్ని మంచి జాబ్ తెచ్చుకునేలా ఎంకరేజ్ చేసి తను ప్రయోజకుడయ్యాకే పెళ్లి చేసుకుంటా. ఐ విల్ వెయిట్. వస్తా పిన్నీ అంటూ దీప్తివేకు మరోమారు ఆరాధనగా చూసి బ్యాగ్ భుజాన తగిలించుకుని ఆత్మవిశ్వాసంతో బయటికి నడిచింది సాధన. మా పిన్ని చెప్పిన మాటలు పొల్లుపోకుండా చెప్పేశాను. విషయం బోధపడింది కదా. మరి మా ఇంటికి ఎప్పుడొస్తున్నావు శ్యామ్? అడిగింది సాధన పార్సులో కలిసిన శ్యామ్ని ఉద్దేశించి. అదేం పెద్ద మ్యాటర్ కాదు. కానీ వేరే కులం కారణంగా మీ వాళ్లకు నేను నచ్చను కదా. కలిసి ప్రయోజనమేంటే? నీకు నామీద నమ్మకముంటే చాలు అన్నాడు ఆమె చేతిని మెత్తగా నొక్కుతూ. అబ్బా, అదే మరి. రాకుండానే అలా స్టేట్మెంట్లిస్తే ఎలా? కలిసి మాట్లాడితే వాళ్ల మనసు మారచ్చేమో. ఎల్లుండి సాయంత్రం రా, ఎదురుచూస్తాం, ఓకే? అంది వాచ్ చూసుకుంటూ. అప్పుడే వెళ్ళిపోతావా? కాసేపు కూచోవచ్చుగా అన్నాడు ఆమెనే తదేకంగా చూస్తూ. లేదు లేదు, వెళ్ళాలి. అమ్మ ఎదురుచూస్తుంటుంది. బ్యాంక్ నుంచి కొన్ని ముఖ్యమైన ఫైల్స్ తెచ్చా, అవన్నీ సరిచేయాలి. ఎల్లుండిరా మర్చిపోకుండా. సీయూ అంటూ యాక్టివా స్టార్ట్ చేసింది సాధన. వారం 10 రోజులు గడిచాయి. శ్యామ్ పత్తాలేదు. ఇంట్లో తండ్రికి ఇష్టం లేకపోయినా 1-2 సార్లు అడిగాడు కూతుర్ని. ఎక్కడే ఆ కుర్రాడు? ఇంటికొస్తాడన్నావు, వివరాలన్నీ కనుక్కోమన్నావు, రాలేదేంటి? శ్యామ్ ఫోన్ కూడా చేయకపోవడంతో తను ఏమయ్యాడో సాధనకి అర్థమవలేదు. మెసేజ్లకి రెస్పాండ్ అవలేదు. నెలపోయాక ఫోన్ చేసి తండ్రికి అనారోగ్యమని, అందుకే కాంటాక్ట్ చేయలేకపోయానని చెప్పాడు. ఆ రోజు అనుకోకుండా ఏదో సెలవు రావడంతో సాధన ఫోన్ చేయగానే శ్యామ్ బీచ్కొచ్చాడు. ఏం డిసైడ్ చేశావు సాధు డియర్? ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? ఇంత అందాన్ని ఎదురుగా పెట్టుకుని చేతులు ముడుచుకుని కూచోడం ఇంక నా వల్ల కాదు. కమాన్, చెప్పు త్వరగా అన్నాడామె కళ్ళలోకి ఆర్తిగా చూస్తూ. చెప్పడానికేముంది? ఎప్పుడూ అడిగేదే, మా ఇంటికొచ్చి మా నాన్నగారితో మాట్లాడు అని. మళ్ళీ చెప్తున్నాను, నాకు సరైన జాబ్ లేదని మీ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరు సాధనా. ఎన్నాళ్లు వెయిట్ చేస్తాను చెప్పు? నీకు జాబుంది కాబట్టి మనకి ఏమీ ఇబ్బంది ఉండదు. ఏమో, నిన్ను చేసుకున్న వేళా విశేషం బాగుండి మంచి ఉద్యోగం రావచ్చేమో. నీకు మనసులో ఏమనిపిస్తుంది? చీ, నాకంటే అన్ని విధాలా తక్కువవాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు కదా? అలిగినట్టు అరిగాడు. ఏం మాట్లాడుతున్నావు శ్యామ్? నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నేను బ్యాంక్ సెలెక్ట్ అవడానికి నువ్వెంతగా ప్రోత్సహించావు. ఎక్కడెక్కడ్నించో మెటీరియల్స్ పట్టుకొచ్చి చదివించేవాడివి. దురదృష్టవశాత్తు కరెక్ట్గా పరీక్షల టైంలో నీకేదో అవాంతరం రావడంతో సెలెక్ట్ కాలేకపోయావు. క్లాస్లో కూడా ఎప్పుడు మొదటి 3 ర్యాంకుల్లో ఉండేవాడివి కదా. ఈ జాబ్ నీవల్లే తెచ్చుకోబరిగాను. పోనీ ఒక పని చేద్దాం, నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు, మీ వాళ్లకి పరిచయం చెయ్యి. అబ్బా, నీకేం తెలీదు సాధనా. మా అమ్మ అక్కలు వదన ఏం చదువుకోలేదు. వాళ్ళు నిన్ను చూసి కుళ్ళుకుంటారు. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. అయినా పెళ్ళయ్యక వాళ్లతో కలిసి ఉండాలా ఎమ్మన్నానా? తర్వాతెలాగో చూస్తావు కదా అన్నాడు విసుగ్గా.
సాధనకి అంత అయోమయంగా అనిపించసాగింది. అయితే ఏం చేద్దాం? ఎవ్వరికి చెప్పకుండా పెళ్లి చేసుకుందామంటావా? అడిగింది బెంగగా. అది నువ్వు ఆలోచించుకోవాలి. మరి నేను చెప్పాల్సింది చెప్పా. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. వద్దంటే బ్రహ్మచారిగా ఉండిపోతా తప్ప నీ స్థానంలో ఇంకెవర్ని ఊహించుకోలేన్రా అన్నాడు ఆర్ధంగా. శామ్ ప్రేమకి సాధన కళ్ళు సజలమయ్యాయి. నువ్వంటే నాకు ప్రాణం శామ్. కాని ఎవ్వరికీ చెప్పకుండా దొంగచాటుగా ఎందుకు చేసుకోవడం? మనమేమీ సాధనకి అడ్డమొస్తూ, సరే వస్తాలే, ఎల్లుండేదో ఇంటర్వ్యూ ఉంది, అదయ్యాక కలుస్తాను, బాయ్ అంటూ జవాబు కోసం చూడకుండా గబగబా బస్టాప్ వైపు నడిచాడు శ్యామ్. తనని ఒంటరిగా వదిలేసి తన మానాన్న తను వెళ్ళిపోతున్న శ్యామ్ వైపు ఆశ్చర్యంగా చూసింది సాధన. ఇంటికొచ్చాక తల్లిదండ్రులు తాము చూస్తున్న పెళ్లికొడుకుల ఫోటోలు చూపిస్తూ ఎంత మంచి ఉద్యోగాల్లో ఉన్నారో లాలనగా వివరిస్తుంటే కోపం వచ్చింది సాధనకి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? పెళ్లంటూ చేసుకుంటే శ్యామ్నే, నాకు ఎవరి ఫోటోలు చూపించకండి దయచేసి అరిచేసింది. రమణయ్యగారు ఆవేశంగా, ఏంటే ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావ్? ఉద్యోగం సద్యోగం ఇల్లు వాకిల్లి కులంగోత్రం లేనివాణ్ణి కట్టుకుని ఏం సుఖపడతావు? కనీసం ఇంటికి తీసుకురాలేకపోతున్నావు మాకు చూపించడానికి. రేపు పెళ్ళయ్యాక నలుగురిలో యమని పరిచయం చేస్తావే? అందర్లో తలవంపులు తెచ్చావు గదే దరిద్రపుదానా అంటూ ఊగిపోయారు. సుగుణమ్మాయన్ని ఆపుతూ, మీరు ఆరోగ్యం పాడు చేసుకోకండి. అన్నదమ్ములు మంచు పొజిషన్లో ఉండి కావాల్సినంత కట్నమిచ్చి ఎంతో ఘనంగా రాజాలాంటి సంబంధం చేసే స్తోమత ఉన్నా దానికి యోగం ఉండాలిగా. చెవినిల్లు కట్టుకుని చెప్తూనే ఉన్నామింటిల్లిపాది. వింటేగా దాని కర్మ ఎలా ఉంటే అలా ఏడుస్తుంది. పోనివ్వండి, ఇది పుట్టలేదనుకుంటే ఏ బాధ ఉండదు అంటూ కళ్ళొత్తుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. సాధన తలపట్టుకుని ఉన్నచోటే కూర్చునిపోయింది. వారం రోజులు పోయాక ఆమె పనిచేస్తున్న బ్యాంకు వాళ్లు గృహిణులకి సొంత ఇళ్లు కట్టుకోవడం గురించి చుట్టుపక్కల చిన్న చిన్న ఊళ్లల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తూ రుణమేళా స్కీమ్ని పరిచయం చేయడానికి మహిళా ఉద్యోగుల్ని నియమించడంతో సాధనకి పక్క ఊరు క్యాంప్ పడింది. గృహిణులంతా ఉత్సాహంగా పాల్గొని తమ అనుమానాలు నివృత్తి చేసుకుంటూ బ్యాంక్ రుణానికి అవసరమైన పత్రాల గురించి అడుగుతూ ఆధార్, రేషన్ కార్డులు చూపించసాగారు. ఒక అమ్మాయి తాలూకా రేషన్ కార్డు చూస్తూ సాధన నిశ్చస్తైపోయింది. ఆ అమ్మాయి వయసు 23 ఏళ్లు. ఒక కూతురు 3 ఏళ్లు. భర్త పేరు దగ్గర శ్యామ్ ప్రసాద్ 28 ఏళ్లు. ఫోటోతో సహా ఉంది. గుండె అదురు తనకు వినిపిస్తుంటే వివరాలడిగితే పెళ్ళై 4 ఏళ్లయిందని, భర్త ఏదో ప్రైవేట్ స్కూల్లో టీచరని, చాలా మంచివాడని, తాము బీదవాళ్లమని, ఎలాగైనా రుణం ఇప్పిస్తే చిన్నపాటి ఇల్లు కట్టుకుని మీ పేరు చెప్పుకుని దీపం పెట్టుకుంటామని ప్రాధేయపడింది. సరే, మీరు రానక్కర్లేదు, లంచ్ బ్రేక్లో ఒకసారి మీ వారిని కలవమని చెప్పండి అనగానే, ఇదిగో గంటలు పంపిస్తాను మేడం అంటూ ఎంతో సంతోషంగా వెళుతున్న అమ్మాయిని చూస్తూ ఉండిపోయింది సాధన. అనుకున్నట్టుగానే లంచ్ టైంలో మేడం ఎక్కడా అంటూ ప్యూన్ని అడుగుతూ హుషారుగా వచ్చిన శ్యామ్ అక్కడ ఊహించని విధంగా సాధన కనబడడంతో స్టన్నైపోయాడు. నీ నిజస్వరూపం ఇలా బట్టబయలవుతుందని ఎప్పుడూ అనుకోలేదు కదా శ్యామ్. ఎంత బాగా నటించావు. పెళ్ళయి పెళ్లాంతో పాటు 3 ఏళ్ల కూతుర్ని కూడా పెట్టుకుని నా జీవితంతో ఆడుకోవాలనుకున్నావు కదూ. నువ్వే నా వెంటపడ్డావు, ప్రేమలోకి దింపావు. పెళ్లిమాట ఎప్పుడు ఎత్తినా పెద్దవాళ్లకి నచ్చచెప్పి పెళ్లి చేసుకుందామని ఎంత చెప్పినా మొహం చాటేస్తుంటే జాబ్ లేదని మొహమాట పడుతున్నావని అనుకున్నాను కాని ఇంత మోసం చేస్తావని తలలో కూడా అనుకోలేదు. మన పరిచయం అయ్యాకేగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నేను నీకు ఏం ద్రోహం చేశానసలు? కళ్లనీళ్ల పర్యంతమైంది. నా మాట విను సాధన. ఆ అమ్మాయి మా మామయ్య కూతురు. మా వాళ్ల బాధపడలేక చేసుకున్నాను. గాని నా మనసులో ఉన్నది మాత్రం నువ్వే. కొన్నాళ్లు పోయాక మండికి నచ్చచెప్పో, మరీ మండిగెత్తితే విడాకులిచ్చో నిన్ను కూడా చేసుకోవాలనుకున్నాను. ఇప్పటికీ నా మనసంతా నువ్వే ఉన్నావు సాధు డియర్. నిన్ను నా గర్ల్ఫ్రెండ్గా జీవితాంతం ప్రేమగా చూసుకుంటా, ఏ లోటూ లేకుండా. నన్ను వదిలి నువ్వు మాత్రం ఉండగలవా చెప్పు? ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా వద్దంటూ నాకోసమేగా ఇంట్లో వాళ్ళని ఎదిలిస్తున్నావు. కళ్ళు తొడబోయాడు. ఏంటి వాగుతున్నావు? నన్ను ఉంచుకుంటానంటావా? తల్లిదండ్రుల కోసం ఒక పిల్లని, సమాజంలో స్టేటస్ కోసం మరొక పిల్లని, ఇంకోదానికోసం మరొక పిల్లని, ఇలా ఎంతమంది గొంతులు కొద్దామనుకుంటున్నావురా? నువ్వు చేసిన దరిద్ర పనికి ఇక్కడే అందరి ముందు నీ నిజస్వరూపం బయటపెట్టి నిన్ను చెప్పులతో కొట్టించగలను. నీ భార్య మొహం చూసి వదిలేస్తున్నాను. ఆ పిల్ల నువ్వు చాలా మంచివాడివి అనుకుంటోంది. రుణమడగడానికి వచ్చి నేను దానికి రుణపడేలా మహోపకారం చేసింది. ఇంకెప్పుడు నాకు నీ మొహం చూపించకు. గుడ్ బై అని జవాబు కోసం చూడకుండా ప్యూన్ని కేకేసి బయట వెయిట్ చేస్తున్న వారిని లోపలికి పంపిమని ఆర్డర్ వేసింది. శ్యామ్ ముఖంలో కత్తివేటుకి నెత్తు చుక్కలేదు. కథ ఎలా ఉంది? నచ్చిందా? మళ్ళీ కలుద్దాం. సెలవు.